వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ అల్లర్లు చెలరేగిన ఎట్టకేలకు ప్రశాంతంగానే ముగిశాయి. పోలింగ్ కేంద్రాలకు భారీగా జనం పోటెత్తారు. కొన్ని చోట్ల రాత్రి ప్రధాన పార్టీలు వైసీపీ, టీడీపీ, జనసేన కూటమిల మధ్య ఆసక్తికర పోరు సాగింది. హోరాహోరీ ప్రచారాలు, విమర్శనాస్త్రాలు అంతా ఒకెత్తుగా సాగాయి. 81% పోలింగ్ నమోదైంది. ఇక గెలుపోటములపై ఉత్కంఠ నెలకొంది. ప్రజల నిర్ణయం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. గెలుపు మాదంటే మాదంటూ ప్రధాన పార్టీల అధినాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అధికార వైసీపీ అగ్రనేత సీఎం జగన్మోహన్ రెడ్డి విజయం మాదే, మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం, 22 ఎంపీ స్థానాలు గెలవబోతున్నామంటూ ప్రజలందరికీ అభినందనలు తెలియజేశారు. అంతేకాక మరో 10 ఏళ్ల పాటు వైసీపీ అధికారంలో ఉంటుందని, ఇంకా ప్రజలకు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని, మరోసారి అవకాశం ఇచ్చిన ప్రజల కోసం మరిన్ని మంచి పనులు చేస్తానని అంటున్నారు. అటు కూటమి కూడా విజయంపై ధీమా వ్యక్తం చేస్తోంది. ఖచ్చితంగా కూటమి క్లీన్ స్వీప్ చేయబోతోందని చంద్రబాబు తేల్చి చెప్తున్నారు. ఇప్పటికే కూటమి పార్టీల నేతల్లో సంబరాలు మొదలయ్యాయి. ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ అల్లర్లు చెలరేగిన ఎట్టకేలకు ప్రశాంతంగానే ముగిశాయి. పోలింగ్ కేంద్రాలకు భారీగా జనం పోటెత్తారు. కొన్ని చోట్ల రాత్రి ప్రధాన పార్టీలు వైసీపీ, టీడీపీ, జనసేన కూటమిల మధ్య ఆసక్తికర పోరు సాగింది. హోరాహోరీ ప్రచారాలు, విమర్శనాస్త్రాలు అంతా ఒక ఎత్తుగా సాగాయి. 81% పోలింగ్ నమోదైంది. ఇక గెలుపోటములపై ఉత్కంఠ నెలకొంది. ప్రజల నిర్ణయం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. గెలుపు మాదంటే మాదంటూ ప్రధాన పార్టీల అగ్రనాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అధికార వైసీపీ అగ్రనేత సీఎం జగన్మోహన్ రెడ్డి విజయం మాదే, మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం, 22 మంది ఎంపీ స్థానాలు గెలవబోతున్నామంటూ ప్రజలందరికీ అభినందనలు తెలియజేశారు. అంతేకాక మరో 10 ఏళ్ల పాటు వైసీపీ అధికారంలో ఉంటుందని, ఇంకా ప్రజలకు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని, మరోసారి అవకాశం ఇచ్చిన ప్రజల కోసం మరిన్ని మంచి పనులు చేస్తానని అంటున్నారు. అటు కూటమి కూడా విజయంపై ధీమా వ్యక్తం చేస్తోంది. ఖచ్చితంగా కూటమి క్లీన్ స్వీప్ చేయబోతోందని చంద్రబాబు తేల్చి చెప్తున్నారు. ఇక అసలు ఈ అన్నిటికీ సంబంధించి గ్రౌండ్ రియాలిటీ ఏ విధంగా ఉంది? మనకి ప్రస్తుతం విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్, అదేవిధంగా అమరావతి నుంచి ఏడుకొండలు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు గ్రౌండ్ రియాలిటీ ఏ విధంగా ఉందో వారి మాటలను తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమరావతి ఏడుకొండల దగ్గరికి వెళ్దాం. ఏడుకొండలు అంటే ఏ పార్టీ కా పార్టీ? వైసీపీ అగ్రనేత అంటే వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి ఏమో తమదే, ఖచ్చితంగా గెలుపు మాదే, గెలిచేశామన్నట్టుగానే మాట్లాడుతున్నారు ఐపాక్ ఆఫీస్ లో. ఇటు చూస్తే చంద్రబాబు నాయుడు కూడా అంటే కూటమి తరపున మాదే గెలుపు అంటున్నారు. టీడీపీ నుంచి కూడా అంటే సోమిరెడ్డి లాంటి నేతలు వాళ్ళు కూడా ఖచ్చితంగా 135 స్థానాలు మేమే గెలుస్తున్నాం అని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎవరు గెలుస్తున్నారు ఏంటి? ఏమన్నా గ్రౌండ్ రియాలిటీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉందా? చెప్పండి. ప్రజానాడు ఎటువైపు ఉందనే దాని మీద ఫోకస్ పెట్టకుండా కేవలం ఏదైతే మేమే గెలుస్తున్నాం అంటే ఎవరికి వారే చెప్తున్నారు. ముఖ్యంగా టీడీపీ 104, అలాగే జనసేన, బీజేపీ కలిపి ఒక 20 స్థానాల వరకు కూడా కైవసం చేసుకుంటుందని, దీంతో 125 నుంచి 130 సీట్ల వరకు కూడా కూటమి గెలవబోతుందంటూ కూడా టీడీపీ కూటమి సభ్యులైతే చెప్తున్నారు. మరోవైపు ఈరోజు అటు జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ఐపాక్ టీంతో మాట్లాడిన సమయంలో ఆయన అయితే మాత్రం మరొకసారి దేశం మొత్తం ఈ రిజల్ట్స్ చూసి షాక్ గురవబోతోంది, మనమే 175 స్థానాలు గెలవబోతున్నామంటూ కూడా ఐపాక్ టీంని ఉత్సాహపరిచేటువంటి ప్రయత్నం అయితే చేశారు. అయితే మొత్తం మీద చూస్తే
వైసీపీ శ్రేణులు కొంతమంది మాత్రం మేము 100 సీట్ల పైన ఖచ్చితంగా ఫామ్ చేయబోతున్నాం, మేము ఈసారి మరొకసారి అధికారాన్ని ఫామ్ చేయబోతున్నామంటే కూడా అటు నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇటు జగన్మోహన్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా వైనాట్ 175 అన్న మాట మీదే మాత్రం ఆయన ఉన్నారు. మరోవైపు ఇటు చంద్రబాబు నాయుడు కూడా అదే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా కూటమి విజయం సాధించబోతుంది, క్లీన్ స్వీప్ చేయబోతుందంటూ కూడా చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఇదేదైతే ఈసారి ఎన్నికల్లో 81.86% ఏదైతే ఓట్లు నమోదయ్యాయో ఇవి రికార్డు స్థాయిలో దేశంలోనే అత్యంత ఎక్కువగా నమోదైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే అధికంగా ఈసారి 3% వరకు కూడా ఓట్లు అధికంగా పోలయ్యాయి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వానికి వ్యతిరేక ఓటే అని చెప్పేసి ఇటు టీడీపీ శ్రేణిలో కూటమి సభ్యులు చెప్తున్నారు. అయితే మొత్తం మీద ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో రావడానికి ప్రధాన కారణం ఈసారి జగన్మోహన్ ఓడించడమే అంటూ కూడా చెప్పడంతో ఇవన్నీ కూడా పరిగణలో తీసుకున్నటువంటి పందెం రాయుళ్లు ఇదే అదునుగా కూడా పందాలు కట్టుకుంటూ ఉన్నారు. ఇప్పటికే చాలా మంది ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకుని అప్పులు చేసి మరీ పందాలకు దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం మీద టీడీపీ మాత్రం మాదే ధీమా, మాదే విజయం అంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తుంటే మరోవైపు జగన్మోహన్ రెడ్డి కూడా అదే స్థాయిలో చెప్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రస్తుతం ప్రజలు ఎటువైపు తీర్పునిచ్చారనే దాని మీద పూర్తిగా ఇంకా సరైనటువంటి సర్వేలు కానీ అలాగే ఎగ్జిట్ పోల్స్ కానీ ఇంకా రాకముందు మాత్రం ఎవరికి వారే ధీమాలు వ్యక్తం చేస్తున్నారు, బేరాలు పలుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలైతే మాత్రం ప్రస్తుతానికి అయోమయంలో ఉన్నారు. ఒక పక్క ఏదైతే ఈసీ మాత్రం టీడీపీకి సపోర్ట్ చేసిందంటూ వైసీపీ ఆరోపిస్తుంది, అలాగే పోలీసులు వైసీపీకి సపోర్ట్ చేశారంటూ టీడీపీ ఆరోపిస్తుంది. ఈ నడుమ అసలు ఓటింగ్ ఎలా జరిగింది, ఇటుపక్క జరిగింది అనే దాని మీద ఇంకా పూర్తి స్థాయి స్పష్టత రాకపోయినప్పటికీ కూడా వచ్చే నెల 4వ తారీఖున రిజల్ట్స్ వచ్చే వరకు కూడా ఎవరు వేచి చూడలేదు, ఎవరికి వారే మాదే ధీమా అంటూ కూడా బీరాలు పలుకుతున్నటువంటి పరిస్థితి. కొంతమంది అయితే ఇప్పటికే కొంతమంది నాయకులు ఈ ఎలక్షన్ అవగానే పూర్తిగా రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోయి కొంతమంది ఉంటే ఇక్కడ మాత్రం ఏదైతే అధికార ప్రతిపక్ష నాయకులు మాత్రం ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తం మీద ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అయోమయ పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఒక పక్క వైసీపీ మాత్రం కొంతమంది నాయకులు 100కు పైబడి మేము ఖచ్చితంగా ఫామ్ చేస్తున్నాం. ఇటు టీడీపీ చూస్తే 125 నుంచి 135 సీట్ల మధ్యలో మేమే ఈసారి అధికారంలోకి రాబోతున్నామని నాయకులు చెప్తున్నారు. కానీ ఎవరైతే అధ్యక్షులు ఉంటారో అధ్యక్షులు ఇద్దరు కూడా మేము క్లీన్ స్వీప్ చేయబోతున్నామంటూ కూడా పలుకుతున్నటువంటి పలుకులు ఏవైతే ఉన్నాయో ఇవి పూర్తిగా ఇటు ప్రజలను అటు నాయకులను కూడా గందరగోళంలోకి అయితే నెట్టుతున్నాయని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. యామిని ఒక్కసారి మనం శ్రీనివాస్ దగ్గరకు వెళ్దాం. ఏడుకొండలు విజయవాడలో ఎలా ఉంది సిచ్యువేషన్ అక్కడ నుంచి తెలుసుకుందాం. శ్రీనివాస్ చెప్పండి. అంటే ఇక్కడ మనం చూసాం ఐపాక్ ఆఫీస్ లో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు. అయితే ఎలక్షన్స్ ప్రచారం టైంలో వై నాట్ 175 అన్నటువంటి వైసీపీనే ప్రస్తుతం 175 అనకపోయినప్పటికీ కూడా గెలుపు మాదే అంటున్నారు. అంటే కొంత కాన్ఫిడెన్స్ తగ్గింది అనుకోవచ్చా? అయినప్పటికీ కూడా ఖచ్చితంగా గెలుపు మాదే అంటున్నారు. ఇటు టీడీపీ కూడా గెలుపు ఖచ్చితంగా 135 స్థానాలతో మేమే గెలుస్తామంటున్నారు. చెప్పండి, ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి, గ్రౌండ్ రియాలిటీ ఏంటి? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరొకసారి హాట్ కామెంట్స్ అయితే చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వరకు ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత గతంలో ఎగ్జిట్ పోల్స్ అనేవి ఉండేవి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కూడా ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది నెక్స్ట్ అని చెప్పడానికి అవకాశం ఉండేది. అయితే ఈసారి ఎన్నికల నిబంధనలో భాగంగా ఎగ్జిట్ పోల్స్ అంటే దేశవ్యాప్తంగా కూడా ఇంకొక దఫా ఎన్నికలు జరగాల్సిన నేపథ్యంలో ఆ ఎగ్జిట్ పోల్స్ జూన్ 1 వరకు కూడా రిలీజ్ చేయొద్దంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి భారీ ఎత్తున ఆంధ్రప్రదేశ్లో బెట్టింగ్స్ అంటే ఏ జిల్లాకి ఆ జిల్లాల వారీగా ఈ జిల్లాలో ఎంత పర్సెంటేజ్ ఓట్ పోల్ అయింది, అదేవిధంగా వృద్ధులు దీనికి, వికలాంగులు దీనికి అనేక వర్గాల వారీగా, కులాల వారీగా, మతాల వారీగా ఇలాగ అనేక అంచనాలు వేసుకుంటున్నటువంటి నేపథ్యాన్ని కూడా చూస్తున్నాం. మరో పక్క నుంచి ప్రతి నియోజకవర్గంలో కూడా భారీ బెట్టింగ్స్, అంతేకాకుండా ఇటు రెండు పార్టీలను పోటీ చేసినటువంటి ప్రముఖులు ఎవరైతే ఉన్నారో ప్రముఖుల మీద కూడా భారీ బెట్టింగ్స్, ఇలాంటివన్నీ కూడా రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా నడుస్తున్న పరిస్థితి. అయితే దీని మీద ప్రధాన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరూ కూడా దీని మీద ఇంతవరకు అంటే ఓపెన్ గా మాట్లాడలేనటువంటి పరిస్థితి. మరో పక్క నుంచి చూస్తే చంద్రబాబు నాయుడు ఈ నెలలో జరగాల్సినటువంటి 27-28 తరగతిలో జరగాల్సిన మహానాడు ఏదైతే ఉందో మహానాడిని ప్రభుత్వం ఏర్పాటుకి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకోవాలి కాబట్టి ఈ నెల మహానాడు జరగాల్సినటువంటి వాయిదా వేయడం జరిగింది. మరో పక్కన జగన్మోహన్ రెడ్డి ఇదే రోజు ఐపాక్ అంటే గత 5 సంవత్సరాలుగా ఏదైతే ఈ ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఐపాక్ టీము పెద్ద ఎత్తున పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి కృతజ్ఞతగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పే దాంట్లో భాగంగా కూడా మరొకసారి
మరొకసారి ఐపాక్ టీం కలిసి వాళ్ళందరికీ కృతజ్ఞత తెలిపే సందర్భంలో కూడా మరొకసారి ఏపీలో వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాము. అయితే గతంలో ప్రజలు 2019లో ప్రజలు 151 అసెంబ్లీ స్థానాలు 22 ఎంపీ స్థానాలను ఇచ్చారు. ఈసారి దానికి మించే మనం పార్టీ ఉండబోతుంది. మన గవర్నెన్స్ అలా ఉంది, అంటే మనం పనిచేసినటువంటి విధానాలు ఉంది. ఇందులో ఐపాక్ టీం కూడా పెద్ద ఎత్తున ఇచ్చినటువంటి సలహాలు సూచనలు కూడా మనం పాటించామని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి ఏవైతే కామెంట్స్ ఉన్నాయో ఈ రోజు అవి హాట్ టాపిక్ గా మారినాయని చెప్పుకోవచ్చు. మరో పక్క నుంచి చూస్తే ఇటు టీడీపీకి సంబంధించినటువంటి కూటమి నేతలందరూ కూడా ఇటు బీజేపీలో ఉన్నటువంటి నేతలందరూ కూడా పూర్తిగా వాళ్ళు పోటీ చేసిన అన్ని స్థానాలు కూడా గెలవబోతున్నాం అని చెప్తున్నారు. మరో పక్కన జనసేన నుంచి చూస్తే కూడా జనసేన తరఫు నుంచి కూడా 21 స్థానాల్లో కూడా మేము గెలవబోతున్నాము, 2 ఎంపీ స్థానాలు కూడా గెలవబోతున్నాం అని చెప్తున్నారు. ఇలాగే టీడీపీలో చూసినట్లయితే కనుక ఎడ్జి అంటే దాదాపు 100కు పైబడి స్థానాలు టీడీపీ పోటీ చేసిన 140 స్థానాల్లో నుంచి 100కు పైబడి స్థానాలు గెలవబోతున్నాం అని చెప్తున్నారు. ఓవరాల్ గా చూస్తే టీడీపీ నుంచి 145, 150 స్థానాలు గెలవబోతున్నాం అని చెప్తున్నటువంటి నేపథ్యాన్ని కూడా చూస్తున్నాం. మరో పక్క నుంచి చూస్తే గతంలో మనం చూసిన జగన్మోహన్ రెడ్డి పులివెందలతో పాటే కుప్పంతో పాటు 175 నియోజకవర్గాలు గెలవడానికి వైనాట్ 175 అనే నినాదాన్ని తీసుకురావడం కూడా జరిగింది. అంటే ఎందుకు గెలవము అంటే మనకు ఉన్నటువంటి గవర్నెన్స్ అలా ఉంది, ప్రస్తుతం మన పరిపాలన అలా ఉంది కాబట్టి మనం ఎందుకు గెలవలేము అని చెప్పంటూ కూడా ఆయన ఫస్ట్ ఆ అంశాన్ని తెర మీద తీసుకురావడం, అది పెద్ద ఎత్తున చర్చకు రావడం. మరొకసారి ఇదే అంశాన్ని అంటే ఇప్పుడు మళ్ళా ఒకసారి ఆ 150 స్థానాలకు మించి గెలవబోతున్నాము అని మరొకసారి చెప్పడం అయితే జరిగిందో అది మరొకసారి చర్చాంశనీయంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఓటర్ల నాడిని మాత్రం పూర్తి స్థాయిలో అంతు పట్టలేనటువంటి నేపథ్యాన్ని కూడా చూస్తున్నారు. అంటే జిల్లాల వారీగా, ఆ ప్రాంతాల వారీగా, ఇటు వర్గాల వారీగా, కులాల వారీగా అన్ని సమీకరణలో భాగంగా పార్టీ నేతలే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే అనేక సర్వే సంస్థలు కూడా దీని మీద అనాలిసిస్ చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో అంటే ఎన్డీఏకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, అదే వైసీపీకి ఎన్ని సీట్లు రావడం, అంటే కొన్ని సర్వే సంస్థలు వైసీపీకి అనుకూలంగా ఇస్తే కొన్ని సర్వే సంస్థలు ఎన్డీఏకి అనుకూలంగా ఇచ్చినటువంటి నేపథ్యం చూస్తున్నాం. కొన్ని సర్వే సంస్థలు వేలల్లో శాంపిల్స్ తీసుకొచ్చినాయి, కొన్ని సర్వే సంస్థలు 100లో శాంపిల్స్ తీసుకొచ్చినాయి. ఇలా అన్ని శాంపిల్స్ ని అన్ని రకాల అన్ని సర్వే సంస్థలు కూడా భిన్నమైనటువంటి రిపోర్ట్స్ ను కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో వైసీపీ ఆధిపత్యం చలాయిస్తుందని చెప్పినటువంటి ప్రాంతాల్లో ఈ రోజు వైసీపీ కొన్ని చోట్ల వెనకబడిందని చెప్తున్న పరిస్థితి. అది కొన్ని ప్రాంతాల్లో టీడీపీ ఆధిపత్యం చలాయిస్తున్న ప్రాంతాల్లో కొన్ని అక్కడ టీడీపీ కొంతవరకు వెనకబడిందని చెప్పుకున్నటువంటి పరిస్థితి. అంటే ఓటింగ్ ముందు అంటే ఓటింగ్ కు ముందు ఉన్నటువంటి పరిణామాలు ఓటింగ్ తర్వాత ఓట్ల రోజున అంటే పోలింగ్ రోజున మారిందని చెప్పుకుంటున్నారు. సో పోలింగ్ తర్వాత కూడా అంటే పోలింగ్ జరిగేటప్పుడు కూడా గంట గంటకి కూడా ఎవరైతే ఓటేస్తారు వీళ్ళే దీనికే ఓటేస్తారని చెప్పుకుంటున్నారో వాళ్ళ అభిప్రాయాలు కూడా మారినాయి. ఓటింగ్ కూడా భిన్నంగా జరిగిందని చెప్తున్నారు. మరో పక్క నుంచి క్రాస్ ఓటింగ్ పెద్ద ఎత్తున జరిగిందని చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలంటే ఈ బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు. కడపను మనం చూసినట్లయితే చాలా వరకు కూడా వైఎస్ షర్మిల చాలా గ్రామాల్లో తాము సొంత ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆవిడ చీల్చిందని చెప్పుకున్నటువంటి నేపథ్యాలు ఇలాంటివన్నీ కూడా అంటే గంటకి మారుతున్నటువంటి ఓటింగ్ సరళి కూడా గంటకి మారుతూ వెళ్ళింది. ఈ పరిస్థితుల్లో అంటే ఏ వర్గాలు దేనికి ఎందుకు పర్టికులర్ గా ఓటేసాలని చెప్పలేని పరిస్థితి ఉంది. మరో పక్క నుంచి సెటిలర్స్ ఎవరైతే హైదరాబాద్ సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున సాఫ్ట్వేర్ ఎంప్లాయర్లు ఏపీకి వచ్చారు, ఓటు పర్సెంటేజ్ పెరిగిందని చెప్తున్న పరిస్థితి. మరో పక్క నుంచి చూస్తే కనుక కొన్ని రాష్ట్రాలకి ఉపాధి కోసం వెళ్ళిపోయినటువంటి కూలీలు కూడా ఈసారి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి పరిస్థితి. అంటే రవాణా, ట్రాన్స్పోర్ట్ ఇలాంటి అన్ని అంశాలను కూడా అధిగమించి కూడా తమ గ్రామాలకు వెళ్లి ఓట్లు వేశారు. అర్ధరాత్రి 1 గంట 2 వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ బూత్ లో నుంచినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఈసారి నక్సల్స్ ప్రభావం ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఓటింగ్ జరిగింది. అయితే ఈ ఓటు ఎవరికి పాజిటివ్ జరిగింది, ఎవరికి వ్యతిరేకం జరిగింది అనే దాని మీద పూర్తిగా ఇప్పటి వరకు ఉన్నటువంటి సర్వే అంచనాలు కావచ్చు, ఇప్పటి వరకు ప్రజలని అనాలిసిస్ చేస్తున్నటువంటి ఏదైతే ఇంటెలెక్చువల్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా సరైన అవగాహన రాలేకపోతున్నారు. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఏదైతే ఈ బిగ్ ట్విస్ట్ ఉందో 175 దాదాపు మనం ఆ ఫిగర్ చేరుకోబోతున్నాం. అంటే 151 దాటి మనం ముందుకెళ్ళబోతున్నాం అని ఏదైతే బిగ్ ట్విస్ట్ ఉందో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చాంశంగా మారిన పరిస్థితి ఉంది. ఓకే శ్రీనివాస్, ఒకసారి ఏడుకొండల దగ్గరకు వెళ్దాం. ఏడుకొండలు అంటే ఇప్పుడు మనం చూసుకుంటే లాస్ట్ టైం 79.84% ఉంది ఓటింగ్ పర్సెంటేజ్. ఇప్పుడు చూసుకున్నట్లయితే 81.86% ఉంది. అయితే ఇందులో పోస్టల్ బ్యాలెట్ మనకి 1.2% ఉంది. దీని మీద ఎక్కువగా చాలా అంటే ఇటు కూటమి కావచ్చు, ఇటు వైసీపీ కావచ్చు ఎక్కువగా ఆశలు పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. యామిని ఈసారి ఏదైతే ఓటింగ్ శాతం అటు పోస్టల్ బ్యాలెట్ భారీగా పెరిగింది. గతంలో చూస్తే 150,000 వరకు వచ్చినటువంటి పోస్టల్ బ్యాలెట్ ఈసారి 4 లక్షలు దాటడంతో ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని చెప్పేసి అంచనా వేస్తున్నారు. అలాగే ఈసారి ఎవరైతే
ప్రస్తుతానికి నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగులు అలాగే డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న వారంతా కూడా ప్రభుత్వానికి యాంటీగా ఓటు వేశారనేటువంటి ధీమాలో అయితే ఇటు టీడీపీ ఉంది. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ నుండి ఇక్కడ బ్రతకలేక వలస వెళ్ళిపోయినటువంటి ఇతర రాష్ట్రాల్లో బతుకుతున్నటువంటి వారంతా కూడా సుమారు 30 లక్షలు పైబడి ఒకసారిగా ఆంధ్రప్రదేశ్కి రావడం ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని చెప్పేసి భావిస్తున్న నేపథ్యంలో మరోవైపు ఎప్పుడు కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు విజయానికి ప్రధాన పాత్ర పోషించేటువంటి ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఈసారి టీడీపీ వైపు ఎక్కువ మొగ్గు చూపిందంటూ కూడా టీడీపీ అంచనా వేస్తుంది. మరోవైపు అమరావతి సెంటిమెంట్ తోటి ఇటు కృష్ణా గుంటూరు జిల్లాల్లో కూడా ఎక్కువగా అమరావతి వైపుకే మొగ్గు చూపారని, కాబట్టి ఖచ్చితంగా ఈసారి కేవలం ఏదైతే టీడీపీయే 104 వరకు కూడా సీట్లు కైవసం చేసుకుంటుంది. మిగిలిన 25 నుంచి 35 సీట్ల వరకు కూడా ఇటు కూటమి ఏదైతే బీజేపీ జనసేన కైవసం చేసుకుంటున్నాయి. ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తున్నామంటూ కూడా టీడీపీ అయితే ఒక ధీమా వ్యక్తం చేస్తుంది. అయితే ఇప్పుడు ఏదైతే గతంలో కూడా మోడీ సెంటిమెంట్ కూడా ఈసారి కలిసి వచ్చిందని, అలాగే ఏదైతే గతంలోంచి కూడా ఈ యొక్క పథకాలకు సంబంధించి మోదీ గ్యారంటీ కానీ ఇటు టీడీపీ ఇచ్చినటువంటి సూపర్ 6 కానీ ఇవన్నీ కూడా కలిసి వస్తాయంటూ కూడా వీరంతా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగానే కూటమి ఖచ్చితంగా ఈసారి అధికారంలోకి రాబోతుంది అంటూ కూడా వారొక ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏదేమైనప్పుడు కూడా ఇటు కూటమి ఈ విధమైనటువంటి ధీమా వ్యక్తం చేస్తుంటే మరోవైపు వైసీపీ మాత్రం ఖచ్చితంగా ఈసారి కూడా మేమే అధికారంలోకి రాబోతున్నాం, ఖచ్చితంగా జగన్ వైపు దేశం చూడబోతుందంటూ కూడా జగన్ చెప్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా ఎవరి ధీమాలో వారు ఉన్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ముఖ్యంగా ఏదైతే గెలుపుని నిర్ణయించేటువంటి ఉభయ గోదావరి జిల్లాలు ఈసారి ఎటు ఓటు వేశాయి. అయితే ఈసారి అనూహ్యంగా ఏదైతే అటు వైసీపీకి కంచుకోటలుగా ఉన్నటువంటి అటు నెల్లూరు ప్రకాశం జిల్లా కూడా కొంతవరకు మార్పు వచ్చింది. కాబట్టి వీటిలన్నిటిని కూడా లెక్కలో వేసుకుని ఇప్పుడు టీడీపీ అయితే ఒక ధీమాతో ఉంది. అదే తరహాలో ఇటు వైసీపీ కూడా మేమిచ్చిన సంక్షేమ ఫలాలే మమ్మల్ని ముందుకు తీసుకెళ్తాయి అంటూ కూడా వారైతే ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా వచ్చే నెల 4వ తారీఖున ఏదైతే ఇప్పుడు నిక్షిప్తమై ఉన్నటువంటి ఈవీఎంలో నిక్షిప్తమై ఉన్నటువంటి ఈ యొక్క నాయకుల జాతకాలు అయితే వచ్చే నెల 4వ తారీఖున 11 గంటల్లోపే పూర్తి స్థాయిలో రిజల్ట్స్ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా ఏంటంటే ప్రజలను మాత్రం అయోమయానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. యామిని రైట్ ఏడుకొండలు అండ్ రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. అది ఏపీలో ఉన్నటువంటి అటు వైసీపీ కావచ్చు ఇటు కూటమి కావచ్చు గెలుపు మాదంటే మాదే అంటూ మే 4వ తేదీ వరకు కూడా వెయిట్ చేయకుండా ముందే వాళ్ల గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. నంబర్ కూడా చెప్పేస్తున్నారు. ఇటు టీడీపీ ఏమో 135 వరకు గెలుస్తామంటుంటే అటు వైసీపీ ఎలక్షన్స్ టైంలో వైనాట్ 175 అన్నప్పటికీ కూడా 151 మించి అయితే మేము గెలుస్తాము, ఒక 22 ఎంపీ సీట్లు అయితే గెలుస్తామని చెప్పి కూడా వైసీపీ చెప్తోంది. మరి చూడాలి, మే 4 వరకు వెయిట్ చేయాలి ఎవరికి అనుకూలంగా రిజల్ట్స్ వస్తాయనేది. ఇది వాటి స్పెషల్ డ్రైవ్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.